నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో మిషన్ కాకతీయ రెండో దశ పనులు మొదలయ్యాయి. రెండో దశ పనుల కోసం చెరువుల మరమ్మతులకు దాదాపు 59 లక్షలు మంజూరయ్యాయి. చెరువులో పూడిక తీసిన మట్టిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆఫీసులో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు జెడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు ఎండిపోయి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. ప్రతి వర్షం చుక్కను ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జేఎన్యూ విద్యార్థి నేతలపై విధించిన బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు పీడీఎస్యూ నాయకులు. విద్యార్థులపై వేటు వేయడమంటే ప్రశ్నించే హక్కును కాలరాయడమేనని మండిపడ్డారు. వెంటనే వారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు మండల టీఆర్ఎస్ నాయకులు. కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో ఎల్లారెడ్డికి సాగునీటి సమస్య తీరుతుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ లో పెళ్లి భోజనం వికటించి 200 మంది అస్వస్థులయ్యారు. ఫరూక్ నగర్ మండలం ఎలకట్టె గ్రామంలో ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడ భోజనం తిన్న తర్వాత నుంచి బంధువులంతా వాంతులు, విరేచనాలతో హాస్పిటల్స్ బాట పట్టారు. బాధితులకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. వరంగల్ నగరంలో నీటి ఎద్దడి నివారణపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. ఇంకుడు గుంతలు నిర్మిస్తేనే నల్లా కలెక్షన్ కు అనుమతి ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో చెరువులు కబ్జా అవడం వల్లే భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను నిర్మించి వర్షపు నీటిని ఒడిసిపట్టాలన్నారు మేయర్ రామ్మోహన్. ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు జిల్లా బీజేపీ నేతలు. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. కరువుపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఖమ్మం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. అశ్వరావుపేట మండలం జమ్మిగూడ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గ్రామానికి చెందిన సత్యనారాయణ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు.